హలో ఫ్రెండ్స్, వచ్చేసింది సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ గురించి మాట్లాడే ముందు 2 లైన్లు మాట్లాడతా సాంగ్ గురించి. ఆ తర్వాత డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. శరచంద్రిక తేజయామిని నీలో నిరూపమే మందగామిని భ్రమం దీపిక హంస భావని కదిలే దేవత నువ్వే. ఇది మనమైతే ప్రోమోలో ఉన్నాం, ఎక్కడితో అయిపోలేదు. చూడండి, జన్మించే లోపు వచ్చేసావే బామా, ఇది శుభమా శుభమా అన్నీ నేరుగా పంచేసావెలేమా, చేరి సగమే సగమే నీలో ఇంత ఎన్నో మారెనమ్మా. అరే వినుమా వినుమా, ఈ పాట ప్రభాస్ అన్నగా పడుతుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు. ఎక్సలెంట్ లిరిక్స్, ఎక్సలెంట్, ఆ మ్యూజిక్ ఎక్సలెంట్, ప్రభాస్ అన్న లుక్స్ కూడా ఎక్సలెంట్ అనమాట. బాగలేని కూడా ఉన్నాయి. డెప్త్ మాట్లాడతా చూడండి. ముందేంటంటే ఈ ఈవెంట్ని లూలు మాల్లో పెట్టారు. లూలు మాల్లో పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా జనం అయితే ఎక్కువ వచ్చారు. ఇమాజిన్ చేసుకోండి, ప్రభాస్ అన్న రాలా, జస్ట్ ప్రభాస్ అన్న ఆరో అంటే లైక్ ఆయన షాడో వచ్చిందంతే. ఆయన తీసినటువంటి ఒక సినిమా కనీసం ట్రైలర్ లాంచ్ కాదు, టీజర్ లాంచ్ కాదు, అంత గొప్ప డైరెక్టర్ తీసేటటువంటి సినిమా అంతకన్నా కాదు, హైపే లేనటువంటి. నేను చాలామందితో విన్నాను అనమాట, జీరో హైప్ ఉందిరా సినిమాకి, జీరో హైప్ ఉందిరా అని చెప్పి నాకే చాలామంది మెసేజ్ చేశారు. ఇలాంటి దానికి ఈ రేంజ్లో లూలు మాల్ని యాక్టివేట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. రేపు మీరు న్యూస్ అంటారు, లూలు మాల్లో ఈ విధమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ఈ విధంగా అది పగిలింది, ఇది పగిలింది, అది ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది, అది జరిగింది, ఇది జరిగింది అనేటటువంటి చెత్తా చెదారో న్యూస్లు అయితే రేపు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి రేపు న్యూస్ వచ్చిన తర్వాత ఎవడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ని బ్లేమ్ చేయొద్దు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఈ మూవీ టీమ్ అట్టర్ ఫ్లాప్ అసలు ఎగ్జాక్ట్లీ ఏమని చెప్పారు భయ్య, మనం చూసుకున్నట్లయితే ఈ 17th రిలీజ్ చేస్తాం అనేటటువంటిది చెప్పారు. నిన్న చూసుకున్నట్లయితే 5కి రెడీగా ఉండండి ఆన్వర్డ్స్ అని చెప్పారనమాట. మళ్ళా చూసుకున్నట్లయితే 6:35కి సాంగ్ రిలీజ్ చేస్తాం అనేటటువంటిది చెప్పారు. కానీ కట్ చేస్తే ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 7:01 అవుతుంది. 7:01 కూడా ఇంకా సాంగ్ లాంచ్ చేయలేదు. చూసుకోండి, టీ సిరీస్లో వాళ్ళు లాంచ్ చేసేది. ఇంకా నేను ఈ వీడియో చేసే టైంకి 7:01 అవుతుంది. 7:01 కూడా వీళ్ళైతే సాంగ్ లాంచ్ చేయలేదన్నమాట. యూట్యూబ్లో అయితే వదలలేదు. అక్కడ ఉన్న అభిమానులే మొత్తాన్ని ఊపుతున్నారు. లైక్ మన RRR మూవీలో రామ్ చరణ్ అన్న నుంచి ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఊపుతారు ఆ కంచెని, అలా ఊపుతున్నారు, అలా గోల చేయడంతో అప్పుడు వచ్చారు మన మారుతి గారు, తమన్ గారు వచ్చే. నిజంగా ఆ రోజు ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు మనం జరిగిన రచ్చ మీకు గుర్తుందా? ఎన్నింటికి అన్నారు భయ్య సాంగ్? 6:30 ఆర్ 5:30 కల్లా సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి 9 దాకా సాంగ్ రిలీజ్ చేయలేదు. అసలు ఆ ఈవెంట్ పెట్టడం ఏందో, ఏదో థియేటర్లో పెట్టారు ఈవెంట్, గంటలు స్పీచ్. ఆ ఎస్కేఎన్ వచ్చిండు, ఏది పడితే అది మాట్లాడుతుండవు, మారుతి గారు వచ్చారు, ఇంకేది పడితే అది మాట్లాడిండో, కావ దగ్గర అంటాడు, ఈ విధంగా నానా సొల్లు మాట్లాడి ఫైనల్లీ సాంగ్ చాలా అంటే చాలా డీలే చేసి రిలీజ్ చేశారనమాట. ఈసారి కూడా అలానే జరిగిద్దేమో అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ ఈసారి చూసుకున్నట్లయితే మన తమనన్న వచ్చిండు. తమనన్నకు తెలుసు ప్రభాస్ ఫ్యాన్స్తో ఎంత డేంజరో. అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభాస్ అభిమాని ఒక దేవతో సమానం. ఒక్క గుద్దిరంటే ఆ లూలు మలే బద్దలిపోద్ది. కానీ అలాంటి ఈవెంట్స్ ఏం జరగకూడదు, అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకూడదు. సాంగ్ చూడడానికి వీళ్ళంతా వచ్చారు, సాంగ్ చూసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా ఎక్కువ సీన్ చేయొద్దు అని చెప్పి అప్పటికప్పుడే స్టేజ్ ఎక్కిండు మన తమనన్న, స్టేజ్ ఎక్కిండు, మారుతి గారు కూడా స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత నిజంగా మళ్ళీ మైకులు పట్టుకొని వీళ్ళు స్పీచ్లు మొదలెడతారేమో అని చెప్పి నాకైతే ఉత్సాహపడ్డది. తమనన్న ఏమంటే 3, 2, 1 గో అని చెప్పి సాంగ్ లాంచ్ చేసిండు. అండ్ లిరిక్స్ అయితే అదిరిపోయినాయి అనమాట. సో మినిమం అసలు ఏమనుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లా. బేసిక్ మెయింటైన్ చేయరా. ప్రోమో రిలీజ్ చేస్తేనేమో లిప్సింగ్ కుదరదు, ఆ లొకేషన్ చూస్తేనేమో గ్రాఫిక్స్ ఉన్నట్టుంటాయి. ఒక ప్రభాస్ ఉన్నాడని ఎలా పడితే అలా వీళ్ళు ఒక సాంగ్ ఈవెంట్కి ఎంత ఇబ్బంది పడుతున్నారు, రెండో సాంగ్ ఈవెంట్కి ఎంత ఇబ్బంది పెడుతున్నారు మనల్ని. అంటే సినిమా ఎలా రిలీజ్ అయ్యింది అనేటటువంటిది తలుసుకుంటేనే భయం అవుతుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమా చూసుకున్నట్లయితే 8th రిలీజ్ అవుతుంది, ఈ విషయం మనందరికీ తెలుసు. 12th చూసుకున్నట్లయితే శంకర వరప్రసాద్ సినిమా ఉంది, 9th చూసుకున్నట్లయితే జననాయకన్ ఉంది. ఈ విధంగా పెద్ద ఫ్లోటింగ్ ఉంది. అదే కాక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసేటటువంటి సాంగ్స్ కూడా మంచి స్పందన వస్తుంది పాన్ ఇండియా రేంజ్లో. లైక్ మన ప్రోమో ఏదైతే ఉందో తెలుగులో పోయిందిలే కానీ హిందీలో చాలా అంటే చాలా బాగా క్లిక్ అయింది. తెలుగు వాళ్ళు సైతం హిందీలో ఏంద్రా ఎంత బాగుందిరా అనేటటువంటి ఫీల్తో విన్నారు. కానీ వీళ్ళు సాంగ్ ఈవెంట్కి ఎంత కష్టపడుతున్నారు, సాంగ్ ఈవెంట్కి ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎంత ఇబ్బంది పెడతారు, ఎంత కష్టపడతారు అనేటటువంటిది తలుసుకుంటే నాకైతే భయం అవుతుంది. ఏమో ఆఖండాకు జరిగినటువంటిది ఏమన్నా ఇలాగ జరిగిద్దేమో, లేదంటే అన్న ఇబ్బంది పడతలేమో, థియేటర్లో దొరకట్లేదు అని చెప్పి మన ఏరియాలో ఒక్క థియేటర్లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ఖమ్మంలో దగ్గర 4-5 థియేటర్లు ఉన్నాయి. 5 థియేటర్లో మొత్తం థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఒక థియేటర్ ఖాళీగా ఉంది. ఆ ఒక్క థియేటర్లో రాజ్యసభ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి.
అందుద్దా ఎంత ఫ్లోటింగు, ఎంత జనము, నార్మల్ సినిమా, అసలు హైప్ అయినటువంటి సినిమా. నేను చూసినటువంటి సినిమా ఏదంటే ప్రభాస్ది బాగా రెబల్ సినిమా. అప్పుడైతే అసలు ఒకటే థియేటర్లో రిలీజ్ చేశారు, ప్రీమియర్స్ లాంటిది వేసి. నిజంగా ఆ రోజు అయితే గోడలు పగలగొట్టారు భయ్య, థియేటర్లో తిరగొట్టారు. అలాంటిది ఏమైనా రిపీట్ అవుతామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, నిజంగా జాగ్రత్తగా ఉండాలి. రిలీజ్ చేసేటటువంటి టైంలో ఎక్కువ థియేటర్స్ తీసుకోవాలి. మళ్ళీ చివరాఖరికి వచ్చిన తర్వాత థియేటర్లతో మాట్లాడిన, థియేటర్లో లేనండు, ఆ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోవట్లేదు, ఈ ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు అనేటటువంటి కహానీలు చెప్పి ఒకటే థియేటర్ రిలీజ్ చేస్తాం, బుక్ మై షో క్రాష్ అయింది, టికెట్స్ ఓపెన్ అవడానికి సర్వర్ బిజీ వస్తుంది అనేటటువంటి కారణాలు ఏమైనా పెడితే మట్టికి నిజంగా ఇంటికి వచ్చేస్తారనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇంకా రాల సాంగ్ చూస్తాం, నేను దాకా నుండి సాంగ్ వస్తుందేమో చెప్పి సర్చ్ చేసి కొట్టి నా ఏళ్ళు అయితే పోతున్నాయి, అయినా కానీ సాంగ్ అయితే రాలేదు. హరిశంకర్ గారు బెటర్ కదా మీకన్నా. హరిశంకర్ గారు ప్రోమోని రిలీజ్ చేశారు, ఫస్ట్ ఒక లుక్ను రిలీజ్ చేశారు, ఆ తర్వాత ప్రోమోని రిలీజ్ చేశారు, డైరెక్ట్గా సాంగ్ దింపారు. వీళ్ళు అసలు ఒక లుక్ను రిలీజ్ చేయడం, దానికి తగ్గట్టు ప్రోమోని రిలీజ్ చేయడం, ప్రోమోలో చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయకపోవడం, అసలు చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయలేకపోతే అది చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఒక వీడియో ఎలా భయ్య పెట్టేది? ఒక వీడియో మనం పెట్టి దాన్ని లైక్ షెడ్యూల్ పెట్టొచ్చు అనమాట, ఈ షెడ్యూల్కి సాంగ్ వస్తుంది అనేటటువంటిది పెట్టొచ్చు. అలాంటిది ఏమీ లేకుండా అసలు ఎలా పడితే అలా ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సాంగ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది మన డార్లింగ్ లేనా చూస్తే. లైక్ డార్లింగ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్. డార్లింగ్లో మనకి ఎలాంటి ప్రభాస్ ప్రాణమా అనే సాంగ్లో ఎలా కనపడ్డాడు అలా అయితే కనపడుతుండో. కాకపోతే ఈసారి పాన్ ఇండియా కదా, అందులో సింపుల్ బట్టలు వేసిన, కానీ ఇందులో సింపుల్ బట్టలు అయితే సరిపోదు, మొత్తం వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ ఆ సూట్లో అయితే అదిరిపోయిన అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. లూలు మాల్లో అయితే రచ్చ జరుగుతుంది. ఒక్కసారి లూలు మాల్ చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచం మొత్తం ఉంది. వాడికి అర్థమైన అలా వాడు చాలా ఈవెంట్లు చూస్తుంటాడు ఇప్పటిదాకా. లైక్ అక్కడ వాడి ఈవెంట్లో లైక్ వాడి షాపింగ్ మాల్లో చూసుకున్నట్లయితే చాలా ఈవెంట్ చేస్తుండొచ్చు. హాలీవుడ్ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లు చేస్తుండొచ్చు, బాలీవుడ్ సంబంధించినటువంటి ఈవెంట్లు చేస్తుండొచ్చు. కానీ ఆడు ఎట్టుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. వాడు పర్మిషన్ ఇచ్చినట్టు డేర్ ఏంది, హీరో రావట్లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వన్స్ కానీ ఆ లూలు మాల్లోకి ఈ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రభాస్ అని అడుగు పెడితే ఎలా ఉండేది? వామ్మో, ఇమాజినేషన్ కూడా అందట్లేదు. నాకు తెలిసి వీళ్ళు అడిగి ఉంటారు, మారుతి గారు వీళ్ళంతా అడిగి ఉంటారు. కానీ ప్రభాస్ అన్నకు తెలుసు ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టొద్దు డార్లింగ్, అది లూలు మాల్, మొత్తం ఒక 10-5-6 స్టేర్స్ ఉంటే పైనుండి ఫ్యాన్స్ వస్తారు, నా ఫ్యాన్స్ నేను ఉన్నా అంటే పైనుండి దూకడానికైనా రెడీ ఉంటారు, వద్దు అట్లాంటిది వద్దు అని చెప్పి ప్రభాస్ అనే స్మూత్గా రిజెక్ట్ చేసి మీరు పోయి సాంగ్ లాంచ్ చేయండి అనేటటువంటి విషయం చెప్పున్నాడు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నిజంగా ప్రభాస్ అనే మెచ్యూర్గా ఆలోచించి రాను అని చెప్పుంటాడు. వీళ్ళైతే రమ్మని అని ఉంటారు, ఏముంది డార్లింగ్ రాండి, ఎలా వచ్చి అలా వెళ్ళిపోండి. ఆయన ఎలా వచ్చి అలా వెళ్ళిపోతే అక్కడ లూలుమాల్ పరిస్థితి ఏంది, అక్కడ ఉన్నటువంటి జన పరిస్థితి ఏంది, ఒత్తుకుంటున్నారు భయ్య. ఫస్ట్ అయితే నార్మల్గానే స్టార్ట్ అయింది, యాంకర్ వచ్చినప్పుడు, ఆ హీరోయిన్స్ వచ్చినప్పుడు అంతా కూడా నార్మల్గానే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే శ్రీనిధి వీళ్ళంతా ఎంటర్ అవుతున్నారో అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత వెనకూడు నెట్టడం మొదలు పెట్టారు. ఈ హీరోయిన్స్ కూర్చున్న దానికి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి చాలా గ్యాప్ ఉంది స్టార్ట్ అయినటువంటి దాంట్లో. కానీ వన్స్ వాళ్ళంతా కూడా వెనక నుండి పుష్ చేయడంతో ఆల్మోస్ట్ హీరోయిన్స్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. రచ్చుంది లూలుమాల్. మరి రేపు ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది, ఒకవేళ ఇంకేమైనా న్యూస్ వస్తే మట్టికే డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ పరువు తీయడానికి, ఉదాహరణకి మొన్న మధ్యన ఏమైందంటే వాళ్ళు ఒక హీరో ఫ్యాన్స్ డీమార్ట్లో దొంగతనం చేశారు. దానివల్ల ఈ హీరో మొత్తం ఆ ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ చేసింది ఆ హీరో అభిమానులు అయి ఉంటారు, వేరే అభిమానులు ఎవరో వచ్చి ఉంటారు. ఇక్కడ కూడా మన ప్రభాస్ అభిమానులు ఏమి రచ్చ చేయరు, ఏమి చెక్కా చేయరు, ఏమి రాబరీ చేయరు. కానీ ప్రభాస్ అభిమానులకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రభాస్ అన్న సినిమా అప్పుడు ఏ విధమైనటువంటి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. వీడు అనవసరంగా పర్మిషన్ ఇచ్చిండు వీళ్ళనమ్మ అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ నాకైతే కలిగింది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత సాంగ్ వస్తే ఇంకో వీడియో, సాంగ్ అయితే ఇప్పటికి వచ్చి ఉండదు, ఒకవేళ వచ్చినా కానీ ఇంతకుముందు ఏముంటుంది లేండి, రేపైతే ఇంకో వీడియో వ్యూస్ ఎన్ని కొట్టింది, ఈ సాంగ్ నార్త్ సైడ్ ఎలా ఉంది రీచ్ అనేటటువంటి ఇంకో వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.